గురువుగారు 2025 సంవత్సరం వెళుతూ మనకు 2026 సంవత్సరం ఉగాది పరాభావనామ సంవత్సరం వస్తూ ఉన్నది. ఉగాది అనగానే మనందరికీ కూడా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆ ఉగాది పచ్చడిని తీసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఆ ఉగాది పండుగ పర్వదినం రోజున మనం ఎలా ఆ పండుగను జరుపుకోవాలి కుటుంబ సభ్యులందరం కలిసి ఆ ఉగాది పర్వదినం గురించి తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులకు అందించండి. జయ శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైన కలియుగ దైవమట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మార్కెట్ రోడ్ కరీంనగర్ నుండి నాగరాజాచార్యులు అర్చకుని. ఆది యుగానికి ఆది అని జనరల్గా ఆ వాడిని విడదీసి చెప్తే అది ఇక్కడ యుగ అనగా సంవత్సరం అని, సంవత్సరం మొదలు అని. ఈ పరాభవనామ సంవత్సరం, ఈ ఉగాది సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ ఉగాది రోజు కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి తల స్నానం చేసి అమ్మవారికి, అయ్యగారికి, ఎవరి దైవం ఎవరైతే ఉంటారో వారికి పూజ చేసుకొని ఉగాది పచ్చడ చేసుకొని పండుగని పిండి వంటలు చేసుకొని అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఉగాది రోజు ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత జీవితంలో ఎంతైనా ఉంది. ఈ ఉగాది పచ్చడిలో షట్ రుచులు, 6 రుచులు కలిసి జీవితంలో ఎలాగైతే సంతోషము, దుఃఖము, ఆనందము ఇవన్నీ కలగలిపిన ఉంటాయో అలాగే ఈ ఉగాది పచ్చడిలో ఉప్పు, కారము, చేదు, వగరు, పులుపు, తీపి 6 రుచులు కలిసి జీవితంలో ఇలాంటి ఈ బాధలు, సంతోషాలు, ఆనందాలు కలిసి ఉంటాయో ఆ పచ్చడిలో కూడా ఈ రుచులు కలిసి ఉంటాయి. ఈ రుచులను ఆస్వాదిస్తూ అలాగే జీవితంలో వచ్చిన బాధలైనా, సంతోషాన్నైనా, ఆనందాన్నైనా మన జీవితంను ముందుకు సాగిపోవడానికి అవన్నీ అనుభవిస్తూ ముందుకు సాగిపోవడం జరుగుతుంది. ఈ ఉగాది పచ్చడిని మన జీవితం యొక్క పరమార్థంగా చెప్పడం జరుగుతుంది. ఆ రోజు ఈ ఆది సంవత్సరం ముందు రోజు ఈ రుచులన్నీ కలగలిపి మనం తీసుకుంటే మన ఈ సంవత్సరం పాటు వచ్చే బాధలు, సంతోషాలు, దుఃఖాలు ఇవన్నిటినీ ఒకే రకంగా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సింబాలిక్గా ఉగాది పచ్చడిని తినడం జరుగుతుంది. ఈ ఉగాది రోజు ఈ పచ్చడి తినడమే కాకుండా ప్రతి ఒక్కరూ దేవాలయం వెళ్ళి దేవుని యొక్క ఈ సంవత్సరం పొడుగునా మాకు కావాలనుకున్న పనులు మరియు మా మీద మీ చల్లని చూపు ఉండాలని ప్రతి ఒక్క దేవస్థానం వెళ్ళి భక్తులు వేడుకోవడం జరుగుతుంది. గురువుగారు, గడిచిన సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం, ఇప్పుడు వస్తున్న ఈ ఉగాది నుంచి ప్రారంభమయ్యే సంవత్సరం పేరు పరాభావనామ సంవత్సరం. పేరులోనే పరాభావం అనే ఉండడం వల్ల చాలామంది భక్తులకు పరాభావం అంటే అవమానాలు జరుగుతాయా, ఏమైనా ఆటంకాలు ఉన్నాయా, అంటే అకాల దోషాలు ఏమన్నా జరుగుతాయా అని ఇవన్నీ కూడా భక్తుల యొక్క సందేహాలుగా ఉన్నాయి. అంటే ఆ పేరుకును భక్తులు భయపడేదానికి నిజం ఉందంటారా? తెలుగు క్యాలెండర్లో 60 సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు ఉంటాయి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు కలిగి ఉంటుంది. క్రోధినామి సంవత్సరం అంటే క్రోధం వస్తుందని, పరాభవనామ సంవత్సరం అంటే పరాభవం జరుగుతుందని కాకుండా ఆ గ్రహం యొక్క స్థితిని బట్టి, ఆ గ్రహం యొక్క స్థానాన్ని బట్టి దాని యొక్క ప్రభావము ఈ రాసుల మీద కానీ, దేశమాన కాల పరిస్థితుల మీద కానీ దాని ప్రభావం చూపెడుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో పర్టిక్యులర్గా ఇంతకుముందు కూడా ఎంతోమంది చెప్పారు, ఈ 2026 సంవత్సరంలో దేశాల మధ్య యుద్ధాలు జరగడం అనేది తథ్యము. మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు. ఇంకా తీవ్ర స్థాయిలో దేశాలకు పడకుండా ఉంటుంది తప్ప పరాభవం అందరి పరాభవం కలుగుతుందనే మీనింగ్ రాదు. గురువుగారు, ఈ 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో ఎక్కువగా అంటే వర్షాలు కానివ్వండి, పంటలు కానివ్వండి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, అందరం కూడా సుభిక్షంగా ఉంటాం. అంటే వర్షపాతం కానివ్వండి, ధాన్యాలు కానీ ఎలా ఉండబోతుంది? పంచాంగ రీత్యా చెప్పడానికి సాధారణంగా ఉంటాయని చెప్పవచ్చు. మన భౌతికంగా వచ్చే మార్పులు ఈసారి లాస్ట్ ఇయర్ 2025లో మనం చూసాము. ఈశాన్య ఋతుపవనాలు ఒక ప్లేస్ దాటిపోయి వెళ్ళిపోయేటివి, కానీ అది తిరిగి రావడం వల్ల మనకు వర్షాకాలము
4 నెలలు ఉండాల్సిన వర్షాకాలం మనం 6 నెలల వర్షాకాలం చూసాం 2025లో. పంచాంగ రీత్యనైతే సర్వసాధారణం మామూలుగా ఉందని చెప్పవచ్చు. అలాంటి మార్పులు వస్తే దానికి చెప్పడానికి కూడా ఏమీ లేదు. అది భౌతికంగా జరిగే మార్పు కాబట్టి దాని మీద భౌతికంగా జరిగే మార్పులకి మనం ఎలా పంచాంగ రీత్యా ఏం చెప్పడానికి ఉండదు. ఉగాది సంవత్సరం అనగానే అందరికీ కూడా భక్తులకు పంచాంగం తెలుసుకోవాలని, వారి యొక్క జాతక రాశి ఫలాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంటుంది. 12 రాశుల వారికి వారి యొక్క జీవిత గమనం ఎలా ఉంటుంది, ఆదాయ వ్యయాలు కానివ్వండి, రాజ్యపూజ్యం, అవమానం ఇత్యాది విషయాలు ఎలా ఉంటున్నాయో తెలుపగలరు. పంచాంగం, పంచ అంగం అంటే పంచ అంగాలతోని కూడుకున్నది అని దాని అర్థం. వారం, నక్షత్రం, తిథి, యోగం, కరణం ఈ 5ని కలిపితే పంచాంగం అంటారు. ఈ అంగాలన్నీ ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క ప్రభావాన్ని చూపుతాయి. ఈ ప్రభావం యొక్క ఫలితాలు వాళ్ళ జీవిత విధానంలో మార్పులు తీసుకురావడానికి, వాళ్ళ జీవితం ముందుకు సాగడానికి ఎంతగానో ఈ రాశుల యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్పవచ్చు.